నారాయణ సమారంభం శంకరాచార్య మధ్యమం శ్రీ సిద్ధేశ్వర పర్యంతం వందే గురు పరంపరం. మా గురుదేవులు కుర్తాళం శంకరాచార్య జగద్గురు శ్రీ 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 సిద్ధేశ్వరానంద భారతి మహాస్వామి వారి పాదపద్మాలకు నమస్కరిస్తూ, అరుణాం కరుణాతరంగితాక్షీం ధృత పాశాంకుశ పుష్పబాణ చాపాం అణిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీరాజరాజేశ్వరి లలిత పరమేశ్వరి అమ్మవారి పాదాలకు నమస్కరిస్తూ, అమ్మవారి అనుగ్రహం మనందరి మీద ఉండాలని కోరుకుంటూ, లలిత సహస్రనామాల్లో అమ్మవారి గురించి వర్ణిస్తూ పంచదశి మంత్ర స్వరూపమే అమ్మవారు. అమ్మవారి శరీర భావంతా కూడాను ఆ అత్యంత మహిమాన్వితమైనటువంటి పంచదశి మంత్ర స్వరూపం నిండి ఉన్నది అని చెప్తున్నారు. చెప్తూ 3 కూటములుగా ఉన్నటువంటి ఆ పంచదశి మంత్రంలో మొదటి కూటమి ఆవిడ ముఖము, రెండవ కూటమి ఆవిడ కంఠం నుండి కటి భాగం వరకు ఉంటుంది అని చెప్పారు. అందుకు సంబంధించినటువంటి కొన్ని విశేషాలను చెప్పుకున్నాము. కంఠాధః కటి పర్యంత మధ్యకూట స్వరూపిణి. ఆ తర్వాత 3వ కూటమి గురించి చెప్తూ, శక్తి కూటైక తాపన్న కట్యధోభాగధారిణి. అంటే శక్తి కూటమితోటి ఏకత్వం పొందిన కటి ప్రదేశం నుండి కింద భాగం ధరించినటువంటిది. అంటే అమ్మవారి కటి ప్రదేశం నుండి పాదాల వరకు కూడాను పంచదశి మంత్రంలో ఉన్నటువంటి 3వ కూటమి ఉంటుంది. దీనికి శక్తి కూటమని పేరు. అంటే మొదటి 5 అక్షరాలు వాగ్భవ కూటము, రెండవది చెప్పుకున్నాం ఇందాక మధ్య భాగంలో ఉంటుంది అమ్మవారికి అని, కామరాజ కూటము అని. 3వది శక్తి కూటమి, ఇక్కడ ఉండేది 3వది శక్తి కూటం అని పేరు, 4 అక్షరాలది. అంటే 5 అక్షరాల, 6 అక్షరాల, 4 అక్షరాల 3 కూటములుగా ఈ పంచదశి మంత్రాన్ని చెప్పబడి ఉన్నది. దేవి భాగవతంలో అమ్మవారి గురించినటువంటి అద్భుతమైనటువంటి వర్ణనలు ఉన్నాయి. హ్రీంకారం అంటే మాయాబీజము, దాన్నే శక్తి బీజము కూడా అంటారు అని. శక్తి అంటే సమస్తమైనటువంటి కామమును ప్రసారించటం కోసం ఉన్నటువంటి అమ్మవారి స్వరూపమే శక్తి. ఆ పరబ్రహ్మ చైతన్యం స్త్రీ రూపంగా మారి మానవాళిని ఉద్ధరించటం కోసం సకల కామములను తీసుకున్నటువంటి రూపమే శక్తి. అమ్మవారు శక్తి స్వరూపిణి. పరాక్రమంతో రాక్షసులను చంపింది ఆ శక్తి స్వరూపిణి. భక్తులకి కావలసినటువంటి కోరికలను తీరుస్తున్నది శక్తి స్వరూపిణిగా. సౌందర్యలహరిలో కూడా శంకరాచార్యుల వారు చెబుతూ, శివ శక్త్యౌ యుక్తో యది భవతి శక్తః ప్రభవితం. అంటే శక్తి కనుక లేకపోతే శివుడు కనీసం కదలను కూడా కదలలేడు, ఏ పని చేయలేడు. శక్తి ఉంటేనే శివుడైనా సరే ఏ పనైనా చేయగలడు అని చెప్పారు. ప్రతి దేవతలో కూడాను, దేవగణాల్లో చెందినటువంటి దేవతలందరిలో కూడాను అమ్మవారు తన శక్తి స్వరూపాన్ని ప్రవేశింపజేసింది. అందుకనే వాళ్ళందరూ కూడాను శక్తి ఉన్నటువంటి శక్తివంతమైన దేవతలుగా భాసిల్లుతున్నారు. ఒక కథ ఇందుకు సంబంధించి కనిపిస్తున్నది. ఒకసారి పార్వతీదేవిని అంధకుడు అనేటువంటి ఒక రాక్షసుడు ఇబ్బంది పెట్టబోయాడు. ఇబ్బంది పెడుతుంటే శివుడు యుద్ధం చేశాడు, కానీ గెలవలేకపోయాడు. ఆ యుద్ధంలో గెలవలేకపోతే అప్పుడు పార్వతీదేవి లలితా పరమేశ్వరిని, లలితా త్రిపుర సుందరిని ప్రార్థించింది. ప్రార్థిస్తే అమ్మవారు ఇందాక చెప్పినట్టు దేవతలందరిలో కూడాను తన శక్తి రూపాన్ని ప్రవేశపెట్టి వాళ్ళందరికీ కూడాను
శక్తి తేజస్సు వచ్చేటట్లుగా అనుగ్రహించింది. ఆ శక్తి రూపాలన్నింటినీ కూడాను అమ్మవారు ఆదేశించింది పార్వతీదేవిని రక్షించమని. అప్పుడు ఆ దేవతలలో ఉన్నటువంటి శక్తి రూపాలన్నీ స్త్రీ రూపాలుగా మారి అమ్మవారిని రక్షించడానికి, పార్వతీదేవిని రక్షించడానికి స్త్రీ రూపాలు తీసుకొని వచ్చారట. బ్రహ్మ నుండి బ్రాహ్మీదేవి వచ్చింది, విష్ణుమూర్తి నుండి వైష్ణవి వచ్చింది, మహేశ్వరుడి నుండి మాహేశ్వరి వచ్చింది, గణపతి నుండి గణేశ్వరి వచ్చింది, ఇంద్రుడి నుండి ఇంద్రాణి వచ్చింది. ఇలా వీళ్ళందరూ కూడా వచ్చి అంధకాసురుడితోటి యుద్ధం చేశారు. చేసి పార్వతీదేవిని రక్షించారు ఆ రాక్షసుడి బారి నుంచి. గణపతిలో నుంచి వచ్చినటువంటి గణేశ్వరిని వినాయకి అన్నారు. అలాగే ఇంద్రుడిలో ఉన్నటువంటి శక్తి ఇంద్రాణి, ఆ వజ్రవైరోచినీదేవి, ఆవిడ వల్లే ఉన్నటువంటి ఆ వజ్రశక్తి వల్లే ఇంద్రుడికి కూడా వజ్రాయుధాన్ని ధరిస్తాడు. ఆ వజ్రశక్తి వల్లే ఇంద్రుడు భాసిల్లుతున్నాడు. అలా దేవతలందరిలో తన శక్తిని నిక్షిప్తం చేసి వాళ్ళకి కర్తవ్యాలని ఇచ్చింది అమ్మవారు. నువ్వు ఈ పనులు చెయ్యి, ఈ పనులు చెయ్యి అని. ఆ శక్తి, తన శక్తి ఆ పనులన్నిటికీ చేయటానికి మూలము అమ్మవారు. అలాగే సుబ్రహ్మణ్య స్వామి ఆయుధం పేరు కూడా, ఆయన చేతిలో ఉండేటువంటి ఆయుధం పేరు కూడా శక్తి ఆయుధం ఉన్నది. శక్తి భద్రుడు అని చెప్పి ఒక సంస్కృత నాటకకర్త ఉన్నాడు ఆది శంకరాచార్యుల వారి సమయంలో. ఉంటే ఆయన ఒకసారి ఆశ్చర్య చూడమని అనేటువంటి ఒక గ్రంథం రాశాడు. రాసి ఆదిశంకరాచార్యుల వారికి వినిపించారట. వినిపిస్తే శంకరుల వారు విన్నారు, అంతా గ్రంథం అంతా విని ఏమీ మాట్లాడలేదు. మాట్లాడకపోతే ఈ శక్తిభద్రుడు అనుకున్నట్ట, శంకరుల వారికి నేను రాసినటువంటి గ్రంథం నచ్చలేదు, అందుకనే వారేం మాట్లాడలేదు, ఈ గ్రంథం దేనికి ఇంకా ఉండటం అని చెప్పి ఆ గ్రంథాన్ని తగలపెట్టేశాడు, కాల్చి బూడిద చేసేసాడు. ఆ మర్నాడు శంకరాచార్యుల వారు పిలిచి శక్తిభద్రుణ్ణి, శక్తిభద్ర, ఏది నువ్వు రాసిన గ్రంథం ఒకసారి నాకు ఇవ్వు అని అడిగారట. అడిగితే శక్తిభద్రుడు తగలబెట్టేశాను, మీకు నచ్చలేదని కాల్చి బూడిద చేసేసాను అని చెప్పాడు. చెప్తే శంకరాచార్యుల వారు, అయ్యో ఎంత పని చేశావు అంటే బాధపడ్డాడు శక్తిభద్రుడు. మళ్ళీ నేను అదంతా రాయగలను లేను అంటే శంకరాచార్యుల వారు చెప్పారట, నిన్న నువ్వు నాకు చదివి వినిపించావు కదా, ఇవాళ నేను ఇప్పుడు నన్ను అడుగుతున్నావు, అదంతా కూడా నేను నీకు తిరిగి చెప్తాను, నువ్వు నాకు ఏదైతే చదివి వినిపించావో అదంతా నువ్వు మళ్ళీ రాసుకో అని చెప్పారట. శంకరాచార్యుల వారు కూడా సౌందర్య లహరిలో అమ్మవారి ఈ పంచదశి మంత్రం గురించి చెప్పి దానికి శక్తి బీజమైనటువంటి హ్రీంకారం కూడా జోడిస్తే ఎలా ఉంటుందో ఆయన శివ శక్తి కామ క్షితిరథ రవిశీతకిరణ అని మొదలుపెట్టి ఆ శ్లోకంలో చెప్పారు. ఏం చెప్పారంటే, శివుడు శక్తి, అలాగే కాముడు, భూమి, సూర్యుడు, చంద్రుడు, మన్మధుడు, మళ్ళీ సూర్యుడు, ఇంద్రుడు, ఆ తర్వాత పరాశక్తి, మన్మధుడు, విష్ణుమూర్తి, వీళ్ళందరూ కూడా ఆ పంచదశి మంత్రంలో ఉన్నటువంటి ఒక్కొక్క అక్షరానికి వీళ్ళు ప్రతీకలు. వీళ్ళ దగ్గర నుంచే వచ్చేయి ఈ అక్షరాలు. ఈ 3 కూటములలో ఉన్న ఈ అక్షరాలన్నీ కూడాను వీటికి హ్రీంకారం కనుక కలిస్తే, హ్రీంకారం కలిసినప్పుడు అమ్మా నీ పంచదశి మంత్రానికి అవయములవుతున్నవి ఈ హ్రీంకారము అని చెప్పాడు శంకరాచార్యుల వారు. అంటే పంచదశి స్వరూపమైనటువంటి అమ్మవారిని శంకరాచార్యుల వారు కీర్తిస్తున్నారు ఈ శ్లోకంలో. అటువంటి శక్తి కూటమిని తన శరీరంలో కటి ప్రదేశం నుండి కింద భాగం వరకు ఆ శక్తికూట స్వరూపిణిగా అమ్మవారు మనల్ని అనుగ్రహిస్తున్నది.
అందుకని ఈ పంచదశి మంత్రం చేసేటప్పుడు ఈ శక్తి కూటానికి న్యాసాలు చేసేటప్పుడు కటి భాగం నుండి కింది భాగం వరకు ఉండేటువంటి అవయవాల్లో న్యాసాలు చేయాలి అని చెప్తారు. అత్యంత రహస్యమైన మహామహిమాన్వితమైనటువంటి ఈ మంత్రమే అమ్మవారి స్వరూపము, అందుకే అన్నిటినీ అనుగ్రహిస్తుంది అని చెప్పారు. ఈ నామాన్ని గనక మంత్రంగా చేస్తే పంచప్రణవాలతోటి ఓం ఐం హ్రీం శ్రీం క్లీం శక్తి కూటైక తాపన్న కట్యధోభాగధారిణ్యై నమః అని చేయొచ్చు. చేస్తే శక్తి స్వరూపిణి అయినటువంటి ఆ అమ్మవారు మనల్ని అనుగ్రహిస్తుంది. ఈ 3 నామాలు కనుక చూస్తే పంచదశి చేసేవాళ్ళటువంటి వాళ్ళని అమ్మవారు ఆ పంచదశి మంత్రం చేస్తే అమ్మవారిని స్మరించటమే, అమ్మవారి శరీరమే పంచదశి మంత్రము, దాన్ని స్మరించటమే అని చెప్పి తెలుస్తున్నది. అమ్మవారి అనుగ్రహం శీఘ్రంగా లభిస్తుంది ఈ నామాలను కూడా మంత్రాలుగా చేస్తే. ఆ తర్వాత అమ్మవారి గురించి చెప్తూ మూల మంత్రాత్మిక మూలకూటత్రయ కళేబర అని చెప్పారు. అంటే మూల మంత్రాత్మిక పంచదశ మూల మంత్రమే ఆత్మగా కలిగినటువంటి అమ్మవారు. అంటే ఇప్పటివరకు చెప్పుకున్నాము, అమ్మవారి శరీరం అంతా కూడాను పంచదశి స్వరూపమే, ఆ పంచదశ మూల మంత్రమే ఆత్మగా కలిగినటువంటి అమ్మవారు. అత్యంత మహిమాన్వితమైనటువంటి ఈ పంచదశి విద్య 4 పురుషార్థాలని ఇస్తుంది, సకల కామ్యాలను అనుగ్రహిస్తుంది. మంత్రం అంటే మననాత్రాయతే మంత్ర, అంటే ఏదైతే మననం చేస్తామో ఎక్కువసార్లు స్మరిస్తామో మననం చేసుకుంటూ ఉంటామో, అలా మననం చేసుకుంటే మనల్ని రక్షించేది, మననం వల్ల శక్తి పుట్టి ఆ శక్తితో మనల్ని రక్షించేదే మంత్రము అని చెప్పారు. మననాత్రాయతే మంత్ర, మననం చేత మనల్ని రక్షించేది మంత్రము. కొన్ని లక్షల కోట్ల సార్లు మంత్రం చేయాలి. ఒకటిసారి మొదలు పెట్టగానే పని చేయలేదే నాకు, శక్తి రాలేదే నాకు అని అనుకోకూడదు. వేమన కూడా చెప్పాడు, అనగనగా రాగమతిశయిల్లు చుండు తినగ తినగ వేము తీయగనుండు సాధనమున పరులు సమకూరు ధరలోన విశ్వదాభిరామ వినురవేమాన్. సాధన చెయ్యాలి, చేస్తేనే శక్తిని సంపాదించుకోగలుగుతాము. ఆ మంత్రశక్తితోటి మనకు కావలసినటువంటి కోరికలు తీర్చుకోగలుగుతాము, అమ్మవారి అనుగ్రహాన్ని సాధించగలుగుతాము. ఏదో కొద్దిసార్లు చేసి 108 చేసో లేకపోతే రోజుకి 11 సార్లు చేస్తేనో మంత్రం పనిచేయదు. ఎందుకంటే కలియుగంలో ఉన్నటువంటి పరిస్థితులలో ఒక్కసారి పిలిస్తే నిజమైన పిలుపుకి దేవత ఒక్కసారి పిలిస్తేనే వస్తుంది, కానీ ఆ శక్తి మానవుల్లో తగ్గిపోయింది. అందువల్ల కొన్ని లక్షల సార్లు కోట్ల సార్లు చేయవలసి వస్తుంది. త్యాగరాజస్వామి కొన్ని కోట్ల సార్లు రామనామ మంత్రాన్ని జపించి రాముని అనుగ్రహం పొందారు. అలాగే మంత్రసిద్ధులు ఎందరో రామకృష్ణ పరమహంస కానీ, అలాగే కాళీ మంత్రసిద్ధులు కానీ, భాస్కర్ రాయల వారు కానీ, లలితా మంత్ర సిద్ధులైనటువంటి వారు కానీ, వీళ్ళందరూ కూడాను ఒక్క రోజులో సిద్ధులు అవ్వలేదు. లక్షల సార్లు కోట్ల సార్లు మంత్రాన్ని జపించారు, మంత్ర పురస్చరణలు చేశారు, అమ్మవారి అనుగ్రహాన్ని సాధించారు. కాబట్టి మననం చేయాలి. ఇందాక వాగ్బీజము కామబీజం గురించి చెప్పుకుంటూ కూడా సత్యవ్రతుడైనా సరే, ఆ తర్వాత సుదర్శుడైనా సరే మననం చేసుకొని ఉంటేనే వాళ్ళు ఆ దేవత సాక్షాత్కారం పొందారు, వాళ్ళు ఆ దేవత అనుగ్రహం పొందారు. కాబట్టి మంత్రాన్ని చేయాలి, ఎక్కువ సంఖ్య చేయాలి. దేవత వచ్చేంత వరకు మనం మంత్రం చేయాలి. దేవత కనిపించాలి, నా కోసం ఇంత కష్టపడుతున్నాడు, నేను తప్పకుండా ఈ కర్మని తీసేయాలి అని చెప్పి దేవత అనుకోవాలి, దేవత రావాలి. అలా సాధన చేయాలి. ఆ మూల మంత్రాత్మిక అన్నారు. మూల మంత్ర స్వరూపిణి అమ్మవారు
అది మాత్రమే కాక సకల మంత్రాలకు కూడా అమ్మవారే మూలము, ఆమె నుండే సకల మంత్రాలు వచ్చాయి. కాబట్టి సకల మంత్రస్వరూపిణిగా అమ్మవారిని గనక భావిస్తే ఏ మంత్రమైనా సరే తొందరగా సిద్ధిస్తుంది, శీఘ్రంగా పనిచేస్తుంది. ఆ దేవత మంత్రదేవత యొక్క అనుగ్రహం కూడా కలుగుతుంది. కాబట్టి మూల మంత్ర స్వరూపిణిగా అమ్మవారిని మనం భావించాలి. ఈ నామాన్ని గనక పంచ ప్రణవాలతో చేసేటట్లయితే ఓం ఐం హ్రీం శ్రీం క్లీం మూల మంత్రాత్మికాయ నమః అని చేయొచ్చు. అమ్మవారు పంచదశి స్వరూపిణిగా చేస్తే ఆ రకంగా మనల్ని అనుగ్రహిస్తుంది. అలా కాక సకల మంత్రాలకి కూడాను మూలం లలితా పరమేశ్వరి, లలితా త్రిపుర సుందరి అని అనుకుంటే ఏ మంత్రమైనా సరే శీఘ్రంగా సిద్ధించేటట్లుగా ఈ నామాన్ని మంత్రంగా చేస్తే అమ్మవారు అనుగ్రహిస్తారు అని చెప్పబడినది. మూల మంత్రాత్మిక మూలకోటత్రయ కళేబర అంటే అమ్మవారి గురించి చెప్తూ మూలకూట కళేబర, మూలకూటమందలి కూటత్రయమే శరీరముగా కల అమ్మవారు అని, ఆమెని లలితా త్రిపుర సుందరి అంటారు. పురము అంటే శరీరము నాకు అర్థం ఉన్నది. ఈ అమ్మవారి శరీరము 3 కూటాలైనటువంటి వాగ్భవ కామరాజ శక్తి కూటాలకి స్వరూపంగా ఉన్నది. కాబట్టి ఆ 3 పురాలకి అమ్మవారు అధీశ్వరి, అందుకనే ఆవిడ లలిత త్రిపురేశ్వరి అని అన్నారు అని చెప్తే, మరికొంతమంది అన్నారు పురము అంటే లోకము, 3 లోకాలలో కూడా పరిపాలించేటువంటి అమ్మవారు, అందరికంటే కూడాను అందమైన దేవత, 3 లోకాలందరిలో ఉన్నటువంటి దేవతలందరికంటే కూడాను, అందుకని అమ్మవారిని లలిత త్రిపుర సుందరి అని అన్నారు అని చెప్పారు. నాథ చరణగమంలో అనే గ్రంథంలో మూలకూట త్రయం అంటే బాహ్యం మాత్రమే గాక అమ్మవారి అంతఃశరీరము అంటే ఆ పరబ్రహ్మ చైతన్యానికి కూడా ఆపాదించబడినట్లుగా చెప్పబడినది. అంటే ఈ నామాన్ని గనక మంత్రంగా చేస్తే మనం పంచప్రణవాలతోటి ఓం ఐం హ్రీం శ్రీం క్లీం మూలకూట కళేబరాయ నమః అంటే అమ్మా నువ్వు ఈ 3 లోకాలకి అధీశ్వరురాలివి, నన్ను రక్షించు అని మహాదేవతగా ఆమెను భావించి ఆమె రక్షణ కోసం చేయొచ్చు. లేదా అమ్మ పరబ్రహ్మ చైతన్య స్వరూపిణివి, నీవు ఆ చైతన్యం నా మీద కూడా ప్రసరింపచేయి అని అమ్మవారిని అడిగి ఆ భావనతోటి ఈ నామాన్ని మంత్రంగా చేయొచ్చు. మూల మంత్రాత్మిక మూలకూట కళేబర, అన్ని మంత్రాలకి మూలమైనటువంటి ఆ అమ్మవారి గురించి చెబుతూ కులామృతైక రసిక కుల సంకేత పాలిని అని వచ్చింది. ఇక్కడ కులము అని ఉంది. ఈ కులము అనేటువంటి శబ్దానికి అనేకమైనటువంటి అర్థాలు చెప్పబడి ఉన్నాయి. మనం ఈ కుల శబ్దం కనుక చూస్తే సజాతీయులని ఒక కులం అంటారు, అంటే క్యాస్ట్ అనేటువంటి జనరల్గా తీసుకునే మీనింగ్. అలా కాక కులము అనేటువంటి శబ్దానికి ఉన్నటువంటి అనేక అర్థాలు మనకి నిఘంటువుల్లో అనేక గ్రంథాల్లో కనిపిస్తున్నాయి. కులకుండలిని అంటారు, అంటే కులము అంటే శరీరము, శరీరంలో ఉన్నటువంటి కుండలిని శక్తిని కొంతమంది అంటే కాదు, కులము అంటే మూలాధారము, మూలాధార చక్రాన్ని కులం అంటారు అని చెప్పారు. సహస్రారంలో ఉండేటువంటి పద్మాన్ని కూడా కులపద్మము అని అంటారు. ఈ మూలాధారం నుండి సహస్రారం వెళ్ళే వరకు ఈ సుషుమ్న మార్గం ఏదైతే ఉందో ఆ సుషుమ్న మార్గాన్ని కూడా కుల మార్గము అని అంటారట.
ఉత్తమ వంశము, సద్గుణాలు ఉన్నటువంటి వంశాన్ని కూడా కులము అని అంటారు. ఇలా అనేక అర్థాలు స్వచ్ఛంద సంగ్రహ గ్రంథంలో కానీ మరిన్ని చోట్ల కులము అనేటువంటి శబ్దాలకి అర్థాలు ఉన్నాయి. కొన్ని చోట్ల కులము అంటే ఆచారము అనేటువంటి అర్థం కూడా తీసుకున్నారు గ్రంథాల్లో నుండి. అయితే అమ్మవారి గురించి చెప్పేటప్పుడు భావనను కనుక చూసుకుంటే ఎవరు ఏ భావనని ఆపాదించుకొని ఏ భావనతోటి చూస్తే ఆ భావనతోటి అమ్మవారు మనకు పలుకుతుంది. కొంతమంది చెప్పారు ఈ కుల అనేటువంటి శబ్దాలు ఉన్నటువంటి నామాలు కొంతమంది వీటిని వామాచారంలో కూడా వాడతారు అని చెప్పారు. ఎవరి భావన వాళ్ళది, ఎవరి సాధన వాళ్ళది. కానీ అనేక యోగశాస్త్ర సంబంధితమైనటువంటి రహస్యాలు మనకి ఈ నామాల్లో కనిపిస్తున్నాయి. అంటే మంత్ర సిద్ధి మాత్రమే కాదు, సర్వ మంత్రాలకు కూడా మూలమైనటువంటి అమ్మవారు మంత్రసిద్ధిని ఇవ్వటం మాత్రమే కాదు, యోగశాస్త్రంలో కూడా మనం ముందుకు వెళ్ళాలంటే అమ్మవారి అనుగ్రహంతో ఆవిడ ఎలా మనకి ఆ అమృత సిద్ధిని కలిగిస్తుంది అనేటువంటి విషయాలని మనం ఈ నామాల్లో చూసుకోవచ్చు. కులామృతైక రసిక, కులము నుండి వచ్చినటువంటి అమృతముని ఆస్వాదించేటువంటి అమ్మవారు అంటే కులపద్మం అన్నారు. సహస్రారంలో ఉన్నటువంటి పద్మాన్ని, అందులో అమృతం వస్తే దాన్ని ఆస్వాదిస్తుంది, ఆవిడ సంతోషపడుతుంది, ఈ జీవుడిలో ఎంతటి చైతన్యం కలిగింది అని. ఎలా వస్తుంది ఆ అమృతం అంటే మూలాధారానికి కులమని చెప్పాము పేరు. ఈ ఎవరైతే యోగ సాధనలు చేసి ఆ కుండలిని శక్తిని మూలాధారం నుండి సుషుమ్న మార్గంలో నుండి సహస్రారంలోకి తీసుకెళ్ళి ఆ కులపద్మంలో చేరేటట్లుగా చేస్తారో అక్కడ ఆ శక్తి వల్ల ఎప్పుడైతే శక్తి అక్కడికి వెళ్తుందో, శక్తి అంటే అమ్మవారు, అక్కడ అమృతం పుడుతుంది. ఆ అమృతాన్ని అమ్మవారు ఆస్వాదిస్తుంది. సుధాసాగర మధ్యస్థ అని కూడా చెప్పుకున్నాం. అక్కడ లంబికా యోగం గురించి కూడా చెప్పుకుంటూ ఈ అమృతమే మృత్యుంజయతత్వాన్ని ఇస్తుంది, మృత్యుంజయత్వాన్ని అనుగ్రహిస్తుంది. యోగులు మరణగండం వచ్చినప్పుడు ఈ అమృతం వలనే శ్వాస గాలి లోపలికి శ్వాస మార్గంలో వెళ్ళకపోయినా కూడా జీవిస్తారు. అలాంటి కులామృతాన్ని అమ్మవారు ఆస్వాదిస్తుంది. అలా కాక కొంతమంది చెప్పింది ఏంటంటే పుష్పాలున్నాయి, ఆ పుష్పాలతోటి అమ్మవారిని పూజించి అమ్మవారిని పూజలో ఉపయోగిస్తే ఆ పుష్పాలలో ఉన్నటువంటి అమృతాన్ని అమ్మవారు ఆస్వాదిస్తుంది అని చెప్పారు. యోగ మార్గ సాధనలలో శక్తి యొక్క అవసరం ఎప్పుడైతే కుండలిని శక్తి జాగృతం అవుతుందో, శక్తి అంటే ఇందాక చెప్పినట్లుగా మనం అమ్మవారి గురించి స్మరించుకున్నప్పుడు విషయం చెప్పుకున్నాం, శక్తి అంటే అమ్మవారు అని. ఆ కుండలిని శక్తితోటి ఎప్పుడైతే ఈ కులపద్మంలోకి చేరి అమృత ధారణను కురిపిస్తుందో అది అమరత్వాన్ని కూడా అందిస్తుంది. ఎందుకంటే అమ్మవారు ఆస్వాదిస్తుంది, రసానుభూతి పొందుతుంది ఈ అమృతాన్ని చూసి అని చెప్పారు. అలాంటి ఈ నామాన్ని మంత్రంగా చేయాలనుకుంటే ఓం ఐం హ్రీం శ్రీం క్లీం కులామృత రసికాయై నమః అని చేయొచ్చు పంచప్రణవాలతోటి. యోగ సాధనల్లో ముందుకు వెళ్ళటానికి, ఆ కులపద్మంలో నుండి అమృతం రావటానికి ఈ నామం మంత్రంగా చాలా ఉపయోగపడుతుంది అని చెప్పారు. మరిన్ని విశేషాలని, యోగశాస్త్ర రహస్యాలని, అమ్మవారి రహస్యనామాల్లో ఉన్నటువంటి విశేషాలని వచ్చే ఎపిసోడ్లో చెప్పుకుందాం. స్వస్తి.